హలో హాల్ అందరికీ నమస్తే. పెరిగిన సినిమా టికెట్ల రేట్లు సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల మీద ప్రభావం చూపుతుందా? సామాన్య ప్రజలు ఇక పండగ రోజు వాళ్ళ కుటుంబంతో కలిసి సినిమాను చూడగలిగే పరిస్థితి ఉందా? ఆ విషయాలను ఇప్పుడు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక సంక్రాంతి అనే పండుగ పెద్ద పండగ అని అందరికీ తెలిసిందే. అయితే ఇక ఈ సినిమా హడావిడి కూడా ఈ పండగకి అంతే ఉంటుంది. ఇక ఈసారి సంక్రాంతికి ఏకంగా 5-6 సినిమాలు విడుదలవుతున్నాయి. ఇందులో పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి, మరియు చిన్న హీరోల సినిమాలు ఉన్నాయి. ఇక పెద్ద హీరోల సినిమాలు అనగా ప్రభాస్ గారిది రాజాసాబు, మరియు చిరంజీవి గారిది మనశంకర వరప్రసాద్ సినిమా, ఇక రవితేజ గారిది భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఇక ఈ సినిమాలు ఉన్నాయి. ఇక చిన్న హీరోల సినిమాలు అనగా ఇక నవీన్ పోల్శెట్టి గారిది అనగనగా ఒక రాజు, మరియు శర్వానంద్ గారిది నారి నారి నడుమురారి, ఇక ఇలాంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలకు టికెట్ రేట్లు భారీగా పెరిగితే ఇక సంక్రాంతికి జనాలు చూడడానికి రెడీగా ఉన్నారు లేదనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే భారీ బడ్జెట్తో కొన్ని సంక్రాంతి సినిమాలు విడుదలవబోతున్నాయి. ఇక ఈ సినిమాలకి టికెట్ రేట్లు ఖచ్చితంగా పెంచుకునే అవకాశం ఉంది. ఇక నిర్మాణ సంస్థలు అయితే ఇప్పటికే ఇక గవర్నమెంట్కి ఇక టికెట్ రేట్లు పెంచమని ఇక వాళ్ళనైతే కోరడం జరిగింది. ఇక సినిమా టికెట్ రేట్లు కనుక భారీగా పెరిగితే సామాన్య ప్రజలు అయితే సంక్రాంతికి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక ఏ సినిమాకి అయితే తక్కువ టికెట్ రేట్లు ఉంటాయో ఆ సినిమాకి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే సాధారణంగా ఒక కుటుంబంలో 5 మంది ఉంటారు. ఒక సినిమా టికెట్ రేటు 200 ఉంటే ఇక 5 మందికి 1000 రూపాయలు అవుతుంది కాబట్టి చూడడానికి రెడీగా ఉంటారు. అదే ఒక సినిమా టికెట్ రేటు 600 ఉంటే ఇక ఖర్చు 5 మందికి కలిసి ఇక 3000 అవుతుంది. అప్పుడు వాళ్ళు ఆలోచనలో పడతారు ఇక తక్కువ టికెట్ రేటు ఉన్న సినిమాకి వెళ్దామని. ఇక కొంతమంది ఆడియన్స్ ఎలా ఉంటారంటే ఇక టికెట్ రేటు ఎలాగున్నా కానీ పట్టించుకోరు. సినిమా టాక్ మాత్రం బాగుంటే ఇక ఆ సినిమాకి వెళ్ళి చూస్తారు. ఇక సినిమా నిర్మాతలు మాత్రం వాళ్ళ వాదనను ఇలా వినిపిస్తున్నారు. ఇక పెద్ద హీరోల సినిమాలకైతే మేము టికెట్లు రేట్లు పెంచుతాం. అది కూడా ప్రీమియర్స్కు మరియు మొదటి రోజు షోకి మాత్రమే అలా పెంచేస్తాం. ఇక తర్వాత అయితే సాధారణంగా టికెట్ రేట్లు ఇక థియేటర్ని బట్టి మారుతూ ఉంటాయని వాళ్ళైతే తెలుపుకొస్తుంటారు. ఇక సామాన్య ప్రజలు మాత్రం టికెట్లు మాత్రం తగ్గించితే అన్ని సినిమాలను చూడడానికి మేము రెడీగా ఉన్నామన్నట్టు ఇక వాళ్ళ వాదన కూడా వాళ్ళు వినిపిస్తున్నారు. ఇక చూడాల మళ్ళా ఇక టికెట్ రేట్లు ఏ సినిమాకి ఏమాత్రం పెంచే అవకాశాలు ఉన్నాయి, ఇక ఏ సినిమాకి ఎంత ఉంటున్నాయి అనేది. ఓకే గాయ్స్, మీరేమనుకుంటున్నారు? టికెట్ రేట్లు పెరగడం కరెక్టా కాదా? ఇక మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే మీరు సంక్రాంతికి ఏ సినిమాను చూడబోతున్నారు కింద ఇక వీడియో కింద కామెంట్ చేయండి. ఇక నా ఛానల్ అయితే 200 సబ్స్క్రైబర్కి దగ్గర ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.